యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 73వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 8వ అధ్యాయము 9వ శ్లోకం నుండి చెప్పుకుందాం. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాంస మనుస్మరిధ్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. 2 శ్లోకాల తాత్పర్యం ఒకే దగ్గర ఉంది. ఇది ఇప్పుడు 8వ శ్లోకం లోపల వచ్చిన విషయాలే విశేషంగా ఈ 2 శ్లోకాల లోపల కూడా వస్తూ ఉంటాయి అన్నట్టు. ఏమిటిది వచ్చేటువంటిదంటే, భూమండలంపై ఉండేటువంటి జనమందరికీ కూడా 7వ అధ్యాయం లోపల చెప్పిండు మనకు, మమ మాయ దురత్యయ, నా మాయ దాటుటకు కష్టసాధ్యం అని చెప్పిండు అన్నట్టు. ఏమిటి మాయ అంటే, పరమాత్మకు తప్ప ఇంకొకటి ఏమి జగత్తు లోపల లేనే లేదు, దేవునికి తప్ప ఇంకొకటి జగత్తు లోపల లేనే లేదు. ప్రమాణం ఏంటిదంటే, నాతో సహా నా దేహంలో ఉండేటువంటి మహిమాన్వితమైన లక్షణాలతో పాటు యావత్ సృష్టి లోపల ఉండేటువంటి ప్రతి ఒక్కటి దివ్యమైనటువంటిదే. 3వ కన్ను తెరిస్తే దివ్యత్వం తప్ప మళ్ళేమీ గోచరించదు. కానీ అన్ని అనుభవాలు మన లోపల నిలవడానికి వీలున్నది, కానీ పరిపూర్ణం అక్షర సత్యమైనటువంటి అనుభవం మాత్రం నిలవడానికి వీల్లేదు, లేకుండా ఉందన్నట్టు. ఎందుకు? మమ మాయా దురత్యయ. ఏంటిది మాయ అంటే, ఉన్నది చూడడం లేదు. మనం ప్రత్యక్షంగా ఉన్నదాన్ని చూడలేకపోవడమే మాయ. కాబట్టి దాని కొరకు ఏం చెప్పిండు 7, 8 శ్లోకాల లోపల, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ, మహావాక్య మర్మాన్ని మాటి మాటికి సర్వేషు కాలేషు స్మరిస్తూ ఉండు. అది చేతగాకపోతే కనీసం అంతఃకరణ శుద్ధి కొరకు పరమాత్మని నామస్మరణ అయినా నిరంతరం చేస్తూ ఉండు. ఎందుకంటే ఏది నీకు అవసరమో అది తీరినా తీరకపోయినా మనసు ప్రశాంతంగా ఉంచే సామర్థ్యము పరమాత్మని యొక్క నామస్మరణకు ఉంది. అదన్నా కనీసం చేసుకో. ఇటు ఇహం లోపలనన్నా నీకు మనసు యొక్క వేదన అనేది సన్నగిల్లిపోతుంది. పరము కూడా అవన్నీ చెప్పిండు అన్నాడు, మొత్తం సాధ్యమైపోతుందని. 8వ శ్లోకం లోపల అది మాటిమాటికి అభ్యాసం చేయమని చెప్పేసిండు. ఏ విషయాలపైకి పోనివ్వకు, ఎందుకంటే అన్ని విషయాలు పరమాత్మ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి పరమాత్ముడే నీకు విషయమైపోతే అన్ని విషయాలు నీకు సాధ్యమైపోతాయని చెబుతూ ఆ పరమాత్ముని యొక్క స్వరూప స్వభావాలు కూడా 8వ శ్లోకం లోపల చెప్పబడ్డదన్నాడు. దాన్నే కంటిన్యూషన్ అంటే తర్వాయి చేస్తూ, ఎవడు భక్తితో కూడుకొనిన వాడై అభ్యాసం చేస్తూ చేస్తూ పోగా పరమాత్మని ఎడల విభక్తి భావము పోయి జ్ఞాన పరిపక్వత వల్ల భక్తి భావం వస్తుంది. భక్తి భావం అంటే, భక్తి అంటే విభక్తికి వ్యతిరేక పదం. మనము అజ్ఞానవశంగా విభక్తులమై ఉన్నాం.
అంటే ఎక్కడో దేవుడు ఎక్కడో నేను ఆ దేవుణ్ణి చూడాలి, చేరుకోవాలి. ఇవన్నీ విభక్తి భావనలు. దానికి వ్యతిరేకమైనటువంటిదే భక్తి. మహావాక్యాలు నిజమైనటువంటి భక్తిని మనసు లోపల నింపుతూ ఉన్నాయి. అటువంటి భక్తితో కూడుకొనిన వాడై అంత్యకాలమునందు జీవితమంతా ఏ స్మరణ చేస్తాం అంత్యకాలం లోపల అదే స్థిరంగా నిలబడుతుంది. యోగ బలముచే. యోగ బలము అంటే ఏమిటి? ఏది సత్యమై ఉన్నదో దాన్ని నిలుపుకోవడం, లేక దాంట్లో నువ్వు నిలిచిపోవడం యోగం అంటే. అది ఇట్లా వాచా కాకుండా బలీయమైపోయి నీ అనుభవం లోపలికి రావాలి. అదే యోగ బలం. అనుభవ జ్ఞానమే యోగ బలం అన్నట్టు. ఇక దానికి సాధనలు చాలా ఉన్నాయి. మనసు చంచలమైంది కాబట్టి అది ప్రాణాయామం నుంచి దాని చంచలత్వం ముడిగిపోవడానికి అవకాశం ఉంది. ప్రాణవాయువును భ్రూమధ్యంన బాగుగా నిలిపి కనుబొమ్మల మధ్య లోపల మనసును అక్కడే నిలపడము. ప్రాణవాయువు భ్రూమధ్యంన బాగుగా నిలిపి అంటే నీ ఉచ్ఛ్వాసల నిశ్వాసల సమయం ఏదైతుంది కదా, భ్రూమధ్యం లోపల నాసికాగ్రాన్ని వీక్షిస్తూ భ్రూమధ్యం లోపల దృష్టి నిలపడం అంటే ఎట్లయితే ఒక వాహనానికి గేర్లు బ్రేకులు ఉంటాయో, ఏ వేగంలో పోవాలంటే ఆ గేర్ల బండిని ఉంచడము, ఆపాలంటే బ్రేక్ వేయడము ఎట్లా ఉందో, ఈ మనసుకు నాసికాగ్ర వీక్షణ, భ్రూమధ్య దృష్టి, ఈ రెండు మనసుకు గేర్లు బ్రేక్ లాగా పనిచేస్తాయి అన్నట్టు. చపలత్వం అనేటువంటిది ఎటు పోనివ్వకుండా ఆ మనసు నియంత్రించేటువంటి సత్తా భ్రూమధ్య దృష్టికి, నాసికాగ్ర వీక్షణకు రెండింటికి ఆ శక్తి ఉందన్నట్టు. అది అనుభవం ప్రకారం తెలుసుకోవాలి. ఎంతో వ్యథ చెందినటువంటి మనసు ఏదైతే ఉంటుందో, కాకవికలమైపోయి ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి లోపల ప్రశాంతమైపోయి ఆ చపలత్వం ఉడిగేటందుకొరకు వాయువును గమనిస్తూ, ప్రాణవాయువును గమనిస్తూ ఆ భ్రూమధ్యం లోపల దృష్టిని ఎప్పుడైతే నిలుపుతావో, లేదా నాసికాగ్రాన్ని ఎప్పుడైతే వీక్షిస్తుంటావో, భ్రూమధ్యం నాసికాగ్ర వీక్షణ ఒకదానికొకటి దోహదకారిగా ఉంటాయి అన్నట్టు. అప్పుడు ఆటోమేటిక్ అనుకోకుండా మనసు నియంత్రణ లోపలికి వచ్చేస్తుంది. దానికి ఇంకా ముందున్నది ప్రణవాక్షరం ఎంత సపోర్ట్ ఇస్తున్నటువంటిది. అటువంటి దాని లోపలిని ఉండిపోతే నిలిపి, లేదా మహావాక్యాల యొక్క అనుభవం లోపల మనసును నిలిపి ఆ పిదప నిలిపితే ఎక్కడ పోతుంది మనసు? చలిస్తే జీవుడు, నిలిస్తే దేవుడట. ఈ ప్రకారంగా మనసు యొక్క చలనం ఆగిపోయిందనుకోండి, అది గాఢ నిద్ర కాకుండా ధ్యాన పరిపక్వత వచ్చేసి మనసు చలనత్వం ఉడిగిపోతే నిలిస్తే దేవుడు. ఎక్కడుంటుంది అప్పుడు నీ మనసు? చూసుకోండి, ఇక్కడ ఎక్కడ ఉంటుందని నీవు అనుకుంటున్నావు, ఎక్కడ లేకుండా ఏ దృశ్యమైనటువంటి భావన లేకుండా మనసు ఎప్పుడైతే నిలకడగా ఉంటుందో అప్పుడు అది పరమాత్మ లోపల ఉన్నట్టే. ఇక ఇక్కడ నుంచి పరమాత్ముడు అంటే ఇది
మనసు యొక్క మానసిక స్థితి, నీ యొక్క అవగాహన శక్తిని పట్టి పరమాత్మ నీకు అర్థమవడానికి అవకాశం ఉందన్నట్టు. ఒకరోజు చెప్పేసినాం, నీళ్లకు ఆకారం లేదు, పాత్రను బట్టి ఆకృతి ఏర్పడుతుంది అన్నట్టు. పరమాత్మ ఎట్లా ఉన్నాడో అట్లాగే ఉన్నాడు. ధైర్యం ఉంటే, శక్తి ఉంటే ఆ ఉన్నది ఉన్నట్టు అవగాహనకు తెచ్చుకో. లేదంటే ఇంకా అసంఖ్యాకమైనటువంటి ఎవరో ప్రపంచం లోపలికి వచ్చిండ్రు, కొంతమందిని కూడగట్టుకున్నారు, భగవంతుని గురించి వాళ్ళు ఒక నిర్వచనం ఇచ్చేసిండ్రు. అట్లా ఉండదు నిర్వచనం. దేవుని యొక్క స్వరూప స్వభావాలు ఎట్లున్నాయో అట్లాగే అనుభవ లోపల తెచ్చుకోవడము వాస్తవికమైనటువంటి మార్గం అన్నట్టు. అట్లా కాకుండా ఆ శక్తి లేకుండా తనకు తోచిన రీతి లోపలనే భగవంతుని ప్రతిపాదించడం ఏదైతుందో ఇది కూడా ఒక విధమే అన్నట్టు. సర్వంతర్యామి అయినటువంటి పరమాత్ముడు ప్రహ్లాదుడు చెప్తా ఉన్నాడు హిరణ్యకశ్యపునికి, ఎక్కడున్నాడు రా నీహరి అంటే, వాడు లేని చోటు లేదే అన్నాడు అన్నట్టు. చూడండి దృష్టి. పరమాత్ముడు ఎక్కడో తపస్సు కూకున్నాడు హిరణ్యకశ్యపుడు. ఆ తపస్సు కూకున్నప్పుడు మీదికి వెళ్ళి బ్రహ్మదేవుడు దిగి వచ్చిండు, వరాలు ఇచ్చిపోయాడు, అయిపోయా దేవుడు అతనింటికి అతను వెళ్ళిపోయాడు. అంతే అవగాహన అన్నట్టు. సర్వ వ్యాపకత్వము పరిపూర్ణత్వం విషయం లోపల హిరణ్యకశ్యపుడు ఫెయిల్ ఉన్నాడు. రాక్షసులు ఎప్పుడు ఫెయిల్ ఉంటారు అన్నట్టు. పరమాత్ముని యొక్క పరిపూర్ణత్వము సర్వ వ్యాపకత్వం ఏదైతున్నదో, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వశక్తి సమన్వితము, పరిపూర్ణత్వం, ఈ 4 తెలిసినటువంటి వాడు ఇందుగలడు అందులేడని అంటున్నాడు ప్రహ్లాదుడు. అంటే లేని చోటే లేదు నాయన అంటే ఈ స్తంభం లోపల ఉన్నాడు అని అడిగాడు. పరమాత్మని యొక్క పరిపూర్ణ స్థితి తెలియనటువంటి వాడు ఎక్కడో బ్రహ్మలోకంలో ఉండి దిగి వచ్చినా వరాలిచ్చి అక్కడికే పోయింది, ఇంక ఇక్కడెక్కడ ఉంటాడని అనుకున్నాడు పోయేవాడు హిరణ్యకశ్యపుడు. అంటే స్తంభానికి తన గద తీసుకొని కొడితే, వైజ్ఞానికంగా ఆలోచిస్తే కూడా, పౌరాణికంగా ఆలోచిస్తే నరసింహస్వామి వచ్చేసిండు, అందులోపల నుంచి వచ్చి చీల్చి ఏమేమో ఆ రకంగా ఆ వరాలకు అన్ని వరాల యొక్క నియమాలను ఉల్లంఘించకుండా వరాల లోపల లేనటువంటి లొసగును తీసుకొని చించేసిండు హిరణ్యకశ్యపునికి అని పౌరాణికమైన అర్థం అనేది ఉండని. వైజ్ఞానికంగా అర్థం చేసుకుంటే కూడా హిరణ్యకశ్యపుడు చాలా బలాఢ్యుడు. ఆయన గద కూడా, ఆ గద ఏదైతుందో ఆ రాక్షసుల దగ్గర ఉండేటువంటి అస్త్రశస్త్రాలు కూడా అమోఘమైనటువంటి అన్నాడు. గద ఏ వజ్రాలతో తయారు చేయబడ్డదో, ఏం సమాచారమో బలమైనటువంటి గద అన్నట్టు. మరి స్తంభాలు కూడా ఆ రోజు రాతి స్తంభాలు ఉండేటువంటి అన్నట్టు. మేలైనటువంటి రాయిని తెచ్చి ఒక రాయి అతికి స్తంభాలు ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు. అది రాజభవనం అంటే రాక్షస రాజభవనం. అది ఎంత అద్భుతంగా ఉండిందో, ఎంత గట్టిగా ఉండిందో. ఈ గద అంతే గట్టిది, హిరణ్యకశ్యపుని బలము అంతే గొప్పది, స్తంభము అంతే వజ్ర సమానమైనది ఉండి ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు గద స్తంభానికి తగిలిందో అణు విస్ఫోటనం జరిగింది అనుకోవచ్చు. న్యూక్లియర్ పవర్ అందులోపల నుంచి బయటకు వచ్చింది. న్యూక్లియర్ పవరో అటమిక్ పవరో బయటికి వచ్చి ఆయన దహించేసింది అనుకోవడానికి కూడా అవకాశం ఉందన్నట్టు. అణు విస్ఫోటనం జరిగింది. అంటే ఈ రకంగా శక్తి రూపేణ పరమాత్ముడు ప్రతి దాంట్లో పరివ్యాప్తమై ఉన్నాడు అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల ఇక్కడ చెప్తా ఉన్నాడు అన్నట్టు. ఎవరు భగవంతుడు అంటే, పరమాత్ముడు దేవుడు అంటే ఎవడంటే సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు. అతడికే గనక సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, జగన్నియామకుడు, అణువుకంటను మిగిల సూక్ష్మమైనవాడు, సకల ప్రపంచమునకు ఆధారభూతుడు, చింతింపనలవి కాని స్వరూపము గలవాడును, సూర్యుని కాంతి వంటి కాంతి గలవాడును, అజ్ఞాన అంధకారమునకు ఆవలనుండువాడును అగు పరమాత్మను నిశ్చల మనసుచే ఎడతెగక చింతించునో అతడు దివ్య రూపుడై సర్వోత్తముడగు ఆ పరమాత్మని
పొందుచున్నాడు. ఏది నీ భావన ఉంటే ఆ జన్మ వస్తుంది. ఏ భావన లేకుండా కేవలం పరమాత్మ భావంతోనే ఉంటే పరమాత్మని పొంది తీరుతామని అర్థం అన్నాడు. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు కూడా బాగా ఆలోచించవలసిన విషయం, అన్ని సంప్రదాయాలు కూడా బాగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే పరమాత్మ సర్వజ్ఞుడు. అంటే పరమాత్ముడే సర్వజ్ఞుడు కాకపోతే ఈ సృష్టి యొక్క నడకకు ఎంత గొప్ప జ్ఞానం కావాలో అర్థం చేసుకో. ఏ ఒక్క విభాగం ఏ ఒక్కటి తీసుకొని దాని పరిశోధనలు జరిపి డాక్టరేట్ పొందడానికి ఒక్కొక్కరికి తన జన్మ సరిపోదు అన్నట్టు. ఏదో ఒక ఆకు మీద పరిశోధన చేస్తాడు, ఏదో ఒక రసాయనాల పరిశోధన చేస్తూ ఉంటాడు, భౌతికమైనటువంటి పదార్థాలను భూమి లోపల ఏమేమి ఉన్నాయి పరిశోధనలు చేస్తూ ఉంటాడు. మనిషి శరీరంలోకి వచ్చేస్తే ఇంకా అనేకమైనటువంటి అద్భుతాలు శరీరం లోపల ఉన్నాయి. గాలిని గురించి పరిశోధన చేస్తూ ఉంటాడు, సౌరశక్తిని గురించి పరిశోధన చేస్తూ ఉంటాడు. ఈ సృష్టి లోపల ఏ చిన్న చిన్న అణు రేణువుల కంటే చిన్న దాని మీద ఎంతో పెద్ద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అంతరిక్ష పరిశోధనలు, భూగర్భ పరిశోధనలు, శరీరం లోపల ఉండే దివ్యత్వం గురించిన పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మరి ఇన్ని పరిశోధనలు చేసిన అంత దొరకనటువంటి సృష్టిని నడిపేటువంటి వాడు ఎవడైతున్నాడో సర్వజ్ఞుడు, అంటే సర్వం తెలిసినవాడు. అంత జ్ఞానం లేకపోతే ఈ సృష్టి నడవడానికి వీల్లేదు. సర్వజ్ఞుడు అన్నట్టు. నీకు తెలియదు, మనకు తెలియదు భూమికి ఆకాశానికి ఎంత దూరం, అంటే సూర్యమండలానికి భూమండలానికి ఎంత మధ్య దూరం ఉన్నది, సూర్యుని లోపల ఎంత వేడి ఉన్నది. మరి ఈ మధ్య దూరం లోపల ఆ 40 దాటకుండా 45 దాటకుండా ఫారెన్హీట్ డిగ్రీస్ అయితే 40 డిగ్రీలు దాటకుండా 45 డిగ్రీలు దాటకుండా ఉంటేనే మనకు మనుగడ ఉన్నదన్నట్టు, లేకపోతే లేదు. లక్షల క్యాలరీస్ అంటే లక్షల ఫారెన్హీట్ డిగ్రీస్తో కూడుకున్నటువంటి సూర్య మండలం లోపల ఉండేటువంటి కాంతి ఏదైతుందో, ఆ తాపం ఏదైతుందో భూమి మీదకి తగిన మోతాదు లోపలనే విడుదలైపోతున్నది. పంటలకు విఘాతం కలగడం లేదు, నీ యొక్క మనుగడకు విఘాతం కలగడం లేదు, దేనికి విఘాతం కలగడం. మంచి హాయిగా ఎంత సైంటిఫిక్ శాస్త్రీయ పద్ధతి లోపల ఉన్నది. జ్వరం వచ్చింది అంటే 104 డిగ్రీలు దాటితే మనం బ్రతకడానికి వీల్లేదు. కానీ సూర్యుడు కొంచెం కిందికి వస్తే ఇంకా మనమేం బతుకుతాము, భూమి కొంచెం మీదికి పోతే మనమేం బతుకుతాము. సూర్యుడు కొంత మీదికి పోతే భూమి గడ్డగట్టిపోతుంది, లేక భూమి కిందికి పోతే ఈ భూమి గడ్డగట్టిపోతుంది. ప్రతి ఒక్కటి స్పేస్ అంతరిక్షం లోపలనే ఉన్నాయన్నట్టు. వీటి మధ్య దూరం కింద ఏమి, భూమికి కింద ఏమీ లేదు, మీద ఏమీ లేదు, పక్కలకి ఏమి లేదు. ఒక గోళ అంతరిక్షం లోపలనే స్పేస్ లోపలనే గోళంగా నిలబడ్డాయి. సూర్యుడు అట్లా నిలబడ్డాడు, నక్షత్రాలు పాలపుంతలు అన్నీ ఇట్లాగే నిలబడ్డాయి. ఈ యొక్క గమనం లోపల నిలబడ్డాయి. ఇవి అంటే దీని వెనక ఎంత గొప్ప జ్ఞానం కావాలి. శాస్త్రవేత్తలు సర్వజ్ఞుడు అనేటానికి వాళ్ళకు రోగం వచ్చేస్తున్నాడు. అరే దేవుడిని నమ్ముతున్నాడు అంటున్నాడు. నమ్మకయ్యా, నిన్ను నువ్వన్న నమ్ముకో, నీ లోపల ఉండే అద్భుతాలను నువ్వన్న దర్శించుకో. బయటి దేవుని వదిలిపెట్టేసేయి. నీ లోపల ఉండే అద్భుతాలు, దివ్యమైనటువంటి అనేక మహిమలు నీ దేహం లోపల ఏవైతున్నాయో వాటినన్నా అర్థం చేసుకో కనీసము. సర్వజ్ఞుడే కాకపోతే ఆ మూల విరాట్, ఆ శక్తి ఏదైతున్నదో దాని లోపల జ్ఞానమే కనుక లేకపోతే సృష్టి లోపల నియమం ఉండదు. వేర్ ఈజ్ అ సిస్టమ్ దెర్ ఈజ్ అ సైన్స్. ఎక్కడ ఒక క్రమం ఉన్నదో అక్కడ దాని వెనక విజ్ఞానం ఉన్నది. వేర్ ఈజ్ సిస్టమ్ దెర్ ఈజ్ అ సైన్స్. వేర్ ఈజ్ అ సైన్స్ దెర్ ఈజ్ కంపల్సరీ సైంటిస్ట్. ఇది మనం నమ్ముతాం అన్నట్టు. ఒక సిస్టమ్ ఉన్నదంటే దాని వెనక సైన్స్ ఉన్నది, సైన్స్ ఉన్నది దాని వెనక సైంటిస్ట్, శాస్త్రవేత్త ఉన్నాడు. దీనికి కాదని ఏ విజ్ఞాన శాస్త్రవేత్త కాదనలేడు. మరి సృష్టి అంతా ఇంత సిస్టమేటిక్గా నడుస్తూ ఉందంటే, ఇంత పద్ధతి లోపల నడుస్తూ ఉంటుందంటే
సృష్టి అనేది ఒకటి సిస్టమ్ అయిపోతే ఇంత సిస్టమేటిక్గా అది నడుస్తూ ఉందంటే అక్కడ సైన్స్ ఉన్నట్టే. అంటే సైన్సే కనుక లేకపోతే క్రమం ఉండదు. సైన్స్ ఉంది కాబట్టి సృష్టిలో క్రమం ఉన్నది. సైన్స్ ఉన్నప్పుడు సైంటిస్ట్ ఉంటాడు. ఇక్కడ ఈ శాస్త్రవేత్త అయితే ఫలానా సైంటిస్టులు చేసింది ఉన్నది అని అంటారు. ఏదైనా తీసుకుంటే విద్యుత్ ఎట్లా వస్తున్నది, ఈ ఇంటర్నెట్ ఎట్లా పనిచేస్తున్నది, సైంటిస్టులు అంటారు అన్నాడు. బాగుందబ్బా. మరి దాన్ని నమ్ముతున్నప్పుడు టోటల్ యూనివర్స్ వెనక ఏ సైంటిస్ట్ ఉన్నాడు అనేది అర్థం చేసుకుంటే దేవుని యొక్క సర్వజ్ఞత్వం మనకు అర్థమైపోతుంది. పురాణ పురుషుడును, పురాణ అంటే అంతకంటే పురాతనం ఏమీ లేదు, నూతన పురాతనాలకు అతీతమైనటువంటి వాడు పరమాత్ముడు. పురుషుడు అంటున్నాడు అన్నట్టు. అంటే ఆద్యంతరహితమైనటువంటి దానికి పురాణము అనేటువంటి పేరు కూడా ఉంటుంది అన్నట్టు. పురుషుడును అంటే బ్రహ్మాండపురమును శాసిస్తున్నటువంటి వాడు కాబట్టి పురుషుడు. ఎంతో అంతులేని జ్ఞానంతో ఉన్నాడు కాబట్టి సర్వజ్ఞుడు. జగన్నియామకుడును, జగత్తును ఎట్లా నియమించిండు? పంచభూతాలు అవసరం అనుకున్నాడు, పంచభూతాత్మకమైన దేహం అవసరం అనుకున్నాడు, ఇట్లా నియమించిండు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఎంత టెక్నాలజీ అసలంటే అంతులేనంత. నియామకుడు, అన్ని ఏది ఎక్కడ నియమించాలో అక్కడ నియమించిండు. వర్షాకాలం ఎప్పుడు, చలికాలం ఎప్పుడు, ఎండాకాలం ఎప్పుడు, ఈ నియామకం అంతా పరమాత్మ ద్వారానే జరుగుతున్నది అన్నట్టు. ఎవరిని ఎక్కడ, చంద్రుని ఎక్కడ నియమించాలి, సూర్యుని ఎక్కడ నియమించాలి, గ్రహాలను ఎక్కడ నియమించాలి, విశ్వాని దేవతలను ఎక్కడ నియమించాలి, ఈ రకంగా జగన్నియామకుడు. అణువు కంటే మిగిలిన సూక్ష్మమైన వాడు, నిరాకారుడు కాబట్టి నిరాకారానికి ఈ మాట వస్తుంది. అణువు కంటే మిగిలిన సూక్ష్మమైన వాడు. అణువుని విభజిస్తే పరమాణువు వచ్చింది, దాన్ని విభజిస్తే శక్తి వచ్చేసింది. అంటే అణువు కంటే మిగిలిన సూక్ష్మమైన అంటే శక్తి స్వరూపుడు అని కూడా మనం అనుకోవచ్చు. శక్తి విశిష్టమైనటువంటి వాడు. అణువు కంటే మిగిలిన సూక్ష్మమైన వాడు అంటే శక్తి విశిష్టమైనటువంటి వాడు. సకల ప్రపంచమునకు ఆధారభూతుడును. ఇంతటి విరాట్ విశ్వం ఎంతో క్రమబద్ధత నుంచి నడుస్తూ ఉందంటే దీనికి ఆధారం ఏమిటి? చూడండి, మనం ఒక ఇంటిని నిర్మించినామంటే భూమి మనకు ఆధారం అవుతుంది అన్నట్టు. భూమి గట్టిగా ఆధారంగా ఉన్నది కాబట్టి దాని మీద మనం భవనం నిర్మాణం చేసుకుంటున్నాం. కానీ భూమికి ఆధారం ఏమిటి? ప్రశ్న. ఇక్కడ ఆధారభూతుడు, ప్రపంచమునకు ఆధారభూతుడు అంటే ఈ అనంత విశ్వం. ఇప్పుడు ఇల్లేమో భూమి ఆధారంగా ఉన్నది కాబట్టి కడుతున్నాం, మళ్ళీ భూమి దేని ఆధారం మీద ఉన్నది? ఇలా ఆలోచించుకుంటూ పోతే దేనికి ఏ ఆధారమో అంత దొరకదు అన్నట్టు. సూర్యుడు అంతరిక్షం లోపల దగదగా మెరుస్తూ ఉన్నాడు. ఏ ఆధారం నుంచి పైన ఏం పట్టి పెట్టింది ఉన్నది, పక్కల ఏం పట్టి పెట్టింది ఉన్నది, కింద ఏం దానికి ఆధారం ఉన్నది. ప్రతి ఒక్కటి అంతరిక్షం లోపలనే విహరిస్తూ ఉన్నాయి. ఏ దానికి ఏ ఆధారము మనం బుద్ధితో ఆలోచిస్తే కనిపించేది, కానీ సర్వాధారుడైనటువంటి వాడు పరమాత్ముడు కనిపించని ఒక ఆధారం అన్నట్టు. ఆధారభూతుడును. చింతింపనలవి కాని స్వరూపము గలవాడు. చెప్పండి, ఎట్లా చింతిస్తాం? ఎందుకు చింతింపనలవి కాడంటే నీ లోపల ఏ పార్ట్ అయితే చింతించగలుగుతుందో, చిత్తం అనుకోండి, బుద్ధి అనుకోండి, సంకల్ప వికల్పాలు, ఆలోచనలు, చింతన అక్కడనే ప్రారంభమైపోతుంది. చిత్తం లోపలనే చింతన ప్రారంభమైపోతుంది.
చిత్తం లోపల చింతన ప్రారంభమైంది అంటే శవంకు చింతన అనేటువంటి భావం ఉండదు. ఎక్కడ శివం ఉందో అక్కడనే చింతన అనేది ఉండడానికి అవకాశం ఉందన్నట్టు. ఇప్పుడు చింతింపనలవి కాని స్వరూపం గలవాడు అంటే చింతించేదే చిత్తము, చిత్త చైతన్యమే పరమాత్మ. చింతించేదే చిత్తము, చిత్త చైతన్యమే పరమాత్మ. ఇంకా ఏ చిత్తము నుంచి పరమాత్మను చింతించగలుగుతావు? నీ యొక్క చింతనకు మూలమైనటువంటిది చైతన్యం కాబట్టి దాన్ని చింతించడానికి ఇంకా చిత్తం ఎక్కడికి తీసుకొని వస్తావు? అలవి కాని స్వరూపము గలవాడు. మళ్ళీ ఏమంటున్నాడు? చింతింపనలవి కాని స్వరూపము గలవాడును. ఎవడవై నువ్వు చింతించాలనుకుంటున్నావో నీ లోపల నీ రూపంకు ఆధారమైనటువంటి స్వ అంటే ఆత్మ ఏదైతుందో స్వరూపం అన్నట్టు. నీవు ఇంక దేన్నైనా చింతించగలుగుతావు తప్ప నీకు నీవే సాక్ష్యం, నీకు నీవే ప్రమాణం. నిన్ను గురించి నీవెట్లా చింతించుకోగలుగుతావు? స్వరూపం అంటున్నాడు అన్నట్టు. బయట ఎక్కడనో ఆలోచించక నాయన, నీవు చింతించే చిత్తం లోపల చైతన్యము నేనే, మళ్ళీ నీలో నేనంటున్నటువంటి స్ఫురణ కూడా నేనే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే చింతింపనలవి కానీ స్వరూపము గలవాడు. స్వరూపం ఏదైనప్పుడు ఇంకా ఏ రూపము నుంచి దాన్ని చింతిస్తావు? నీ రూపం ఏదైనప్పుడు, నీ చిత్తం ఏదైనప్పుడు చింతన దేని ద్వారా చేస్తావు? ఇంకా నీ రూపం ఏదైనప్పుడు ఇంకా ఏ రూపమని ఇంకా దేన్ని నువ్వు చింతించగలుగుతావు? రూపం నీ రూపాన్ని నువ్వు అర్థం చేసుకుంటే స్వరూపమే నిరాకార పరమాత్మని యొక్క సాకారమే నీ స్వరూపం అన్నట్టు. సూర్యుని కాంతి వంటి కాంతి గలవాడును. ఏంటిదంటే జ్యోతిషాం అపిత జ్యోతి అని ముంగట వస్తున్నట్టు. పరమాత్మను గురించి మనము ఊహించుకోవాలనుకుంటే కాంతిని ప్రధానంగా తీసుకుంటారు. కాబట్టి ఉదయం లేచి సంధ్యావందనం లోపల పరమాత్ముని శక్తికి ప్రతీక అయినటువంటి సూర్యుణ్ణి మనము వందనం చేస్తామన్నట్టు. సంధ్యావందనం అని దానికి అంటారు అన్నట్టు. అక్కడ కాంతి వంటి సూర్యోదయ సమయం లోపల బాగా చూడగలుగుతాం మనము సూర్యకాంతిని. ఆ సూర్యుని లోపల కాంతి ఎక్కడిది? పరమాత్ముని యొక్క కాంతి సూర్యుని ద్వారా అభివ్యక్తం అయిపోతుంది. అంటే అందుకే సూర్యునితో ఇక్కడ పోల్చబడ్డది. భగవంతుని ఎట్లా ధ్యానించాలి అనే మాటకు వచ్చేస్తే నీ లోపల ఏ చైతన్యం ఉన్నదో అది కూడా తేజస్వరూపమే. ఎట్లా ఉంటుంది అని అనుకుంటే సూర్యుని యొక్క తేజస్సు ఎట్లున్నదో నీ యొక్క తేజస్సు కూడా అట్లాగే ఉంటుంది. పోలికకు సూర్యుని కాంతి వంటి కాంతి గలవాడును అంటే సంధ్యావందనం అందుకొరికి ఫిక్స్ చేసిండ్రు. ప్రపంచంలో ఏవి కూడా ప్రత్యక్షంగా నీకు అనుభవం లోపల రాకపోయినా పంచభూతాల లోపల పరివ్యాప్తమైనటువంటి పరమాత్మ చైతన్యం నీకు అవగాహనకు రాకపోయినా ప్రతినిత్యం కొత్తగా ఉదయిస్తున్నట్టు కనిపిస్తున్నటువంటి సూర్యుడు ఉన్నాడే, అక్కడ ఒకసారి దృష్టిని సారిస్తే సూర్యుడే కనుక లేకపోతే ప్రపంచానికి ఉనికి లేదు. ఖగోళ శాస్త్రం ప్రకారంగా మనం బ్రతకలేము, పంటలు పండజాలై ఏమి కూడా జరగదాలి. సూర్యుడు లేకపోతే అంతా ఉత్తదే. కాబట్టి ఒక్కసారి సూర్యుని చూడు, సూర్యుని లోపల ఏ తేజస్తున్నదో అది నాదే అని చెప్తాడు అన్నట్టు. ఇన్ని విధాలుగా ప్రత్యక్ష ప్రమాణమై ఉన్నది అపరోక్షానుభూతి అని అందుకే అంటారు అన్నాడు. పరమాత్ముని యొక్క దివ్యత్వపు అనుభూతి ప్రత్యక్షమై ఉన్నది, పరోక్షంగా లేదు. అందుకే అపరోక్ష. దేన్ని నువ్వు దృష్టిని సారించి చూసినప్పటికైనా కానీ ఆ దృష్టికి వివేకం తోడైతే పరమాత్ముడే ప్రత్యక్షం. దేనిపైన నువ్వు దృష్టిని సారించినా ఆ దృష్టికి వివేకం తోడైపోతే పరమాత్ముడు ప్రత్యక్షం అన్నట్టు.
అయితే అజ్ఞాన అంధకారమును కావాలనుండు వాడును. కొంచెం వివేకమును అప్లై చేసి ఎక్కడ పడితే అక్కడ దివ్యత్వమే దివ్యత్వం అనేటువంటి మూడవ కన్ను కనుక నువ్వు తెరుచుకుంటే దాని పేరు జ్ఞానం. ఈ ఈ పరిశోధనాత్మక దృష్టి జ్ఞానం అంటే వాట్, వై అండ్ హౌ, ఏమిటి, ఎందుకు, ఎట్లా అనేటువంటి ప్రశ్నలను మనము బాగా విశ్లేషించి గనక ఈ దివ్యత్వాన్ని గురించి ఆలోచిస్తే అదే జ్ఞానము. ఈ జ్ఞానము లేకపోతే నీకు ఉండేది అంధకారమే. అంధకారానికి ఆవల నుండి వాడును అంటే చూడండి, ఒక వస్తువు ఉన్నది, కళ్ళు మూసుకున్నాం మనం. కళ్ళు మూసుకున్నప్పుడు చీకటి ఉంటుంది అన్నట్టు. అంటే నీ చూపుకు అది ముందే ఉన్నది వస్తువు, కానీ నీకు చూపు లేదు కాబట్టి నీ చూపుకు అవతల ఉన్నదని అర్థం అన్నట్టు. వస్తువు ఉన్నది, నీకు చూపు లేదు కాబట్టి నీకు అవతలది అది, అంటే నీకు దూరమైంది అని అర్థం అన్నట్టు. ఇక్కడ అదే విషయం చెప్తా ఉన్నాడు. అజ్ఞాన అంధకారమున కావాలండు వాడు. లేకపోతే ఏమున్నది, సిద్ధ వస్తువును సాధ్యం చేసుకునే అవసరం లేదు. దేవుని యొక్క దివ్యత్వమే ప్రపంచమంతా నిరాకార పరమాత్మని యొక్క సాకారమే ఈ విరాట్ విశ్వము. నిరాకార పరమాత్మని యొక్క సాకారమే నీ దేహం. అది నిరాకారం, ఇవి సాకారం. ఈ రకంగా మొత్తం అజ్ఞాన అంధకారం కావాలనుండు వాడునంటే ఉన్నప్పటికైనా కళ్ళు లేకపోతే ఆ వస్తువు నీకెట్లా దూరమో, ఆవల నుండి వాడునంటే నీకెట్లా దూరమో. కళ్ళు అసలే లేవు, ఒకటి ఏదో వస్తువు మనకు పడిపోయింది, అది సూక్ష్మమై ఉన్నది, కానీ నీవు చూసే పరిస్థితి నీకు లేదు కాబట్టి అది వెతకడము, వస్తువు ఉన్నా నీ చూపు లేకపోవడం వల్ల దాన్ని చూడలేవు, వెతకలేవు. అంటే నీకు అది దూరం ఉన్నట్టు లెక్క, అవతల ఉన్నట్టు లెక్క కదా. అట్లా అజ్ఞానం ఎప్పుడైతే మనకున్నదో అంతా అంధకారమే. ఎట్లా అంధకారము? అజ్ఞానమే మన కొరకు పర్మనెంట్ అంధకారం. ఈ రాత్రి అంధకారం అంటే చీకటి. ఒక రాత్రి అంతా ఒక 12 గంటల పాటు చీకటి ఉంటుంది, 12 గంటల పాటు వెలుతురు ఉంటుంది. ఆ చీకటి లోపల మనం వస్తువు ఉన్నా కానీ చూడలేము, మన కళ్ళ కెపాసిటీ అంతే ఉంటుంది కాబట్టి ప్రకాశం ఉంటేనే చూడగలుగుతాం. అదే రీతిగా ఇప్పుడు పరమాత్మ యొక్క శక్తి ఏదైతుందో వివేకాన్ని అప్లై చేస్తే అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఇది జ్ఞానం. సర్వమితి వాసుదేవ. దేవ అంటే దివ్యత్వం. దివ్యత్వం తప్ప ఇంకొకటి లేదు, ఏమీ కూడా లేదు ప్రపంచం లోపల. పిపీలిక అది బ్రహ్మ పర్యంతం అంతా దివ్యమైందే ఉన్నది అన్నట్టు. వివేకం ఉంటే లేదు, వివేకం లేదు అంటే ఈ దివ్యత్వం నీ కొరకు దూరమే, అంధకారమే అనేటువంటి విషయం మనం తెలుసుకున్నారే. ఆవల నుండి వాడు ఇటువంటి పరమాత్మను నిశ్చల మనస్సుచే ఎడతెగక చింతించునో. ఇది ఎట్నో చూడండి. ప్రారంభం లోపల దాని అనుభూతి నిశ్చల మనసుతో పొందు. మనసు చలనం లేకుండా ఉంటే చలిస్తే జీవుడు, నిలిస్తే దేవుడు అంట. చలనము లేకుండా ఉంటే అదే పరమాత్మ స్థితి అన్నట్టు. నిశ్చల మనసుచే అటువంటి జ్ఞానము ద్వారా దివ్యత్వాన్ని సర్వత్రా దర్శించేటువంటి కెపాసిటీని పెంపొందించుకున్నప్పుడు దానిపైనే మనసు ఉంటుంది. ఎడతెగక చింతించును. చూడండి, ఎడతెగక చింతించును. ఇది ఎంత సులభమున్నది, ఎంత విచిత్రమున్నదంటే మనిషి తన స్థాయిని, తన పదవిని,
తన సంపదని, తన ఆలుబిల్లుల సంక్షేమాన్ని ఎవ్వడు నేర్పలే మనకు. మనమే ఎడతేక దాన్ని చింతిస్తూ ఉంటాం. ఎక్కడున్నా ఏ యాత్రలకు పోయినప్పటికైనా కానీ నీ పిల్లలు, నీ ఆస్తి, నీ ధనము, నీ బంగారమును ఎడతెగక చింతిస్తూ ఉంటాడు అన్నట్టు. దాని ప్రమాణం ఏంటిదంటే ఎదుటివాడు ఎవడన్నా కొత్తవాడు కలిసి అడగకున్నా ఆ చింతన లోపల నుంచి అంతా దొరుకుతుంది అన్నట్టు. దాని వలననే చేస్తూ ఉంటాం. ఇంకా నాకు ఇంత భూమి ఉండే, నేను మా నాయన ఇంత సంపాదించిన, నేను ఇంత సంపాదించిన, నాకు ఇంతమంది కొడుకులు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక నాకు ఇంత రెంట్స్ వస్తాయి, ఇన్ని లక్షల రెంట్స్ వస్తాయి మంత్లీ. ఇదంతా సంసార లంపటాన్ని ఎడతెగకనే చింతిస్తున్నాడు. ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణమై ఉన్నది కాబట్టి. కానీ ఈ అన్నిటికీ మూలమైంది నీ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నది, విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్నది. ఈ విశ్వంలో ప్రతి పరమాణు యొక్క కారణరూపమై ఉన్నటువంటిది ఏతున్నది కదా, ఆ మాట వివేకం ద్వారా తెలిస్తే ప్రాపంచిక చింతన ఎట్లయితే ఎడతెగక చింతిస్తూ ఉంటాడో, ప్రపంచం లోపల ఒక ఉద్యోగి ఉన్నాడు అన్నట్టు, చాలా పెద్ద ఉద్యోగం ఉన్నది, ఎప్పటికీ దాని చింతనే ఉంటుంది. ఇంట్లో ఉంటేం, ఎక్కడ ఉంటేం, ఏముంటేం, వచ్చే ఫోన్లు అట్లనే ఉంటాయి, ఇచ్చే సమాధానం అట్లానే ఉంటుంది, చేసే పనులు అట్లనే ఉంటాయి, మోయవలసిన బాధ్యతలు అట్లనే ఉంటాయి. ఇవన్నీ ఏవైతున్నాయి కదా ఇట్లా ఉంటాయి అన్నట్టు. వీటి చింతన ఎడతేయకుండా ఆ మనిషికి ఉంటుంది. అంటే సంసారం లోపల ఈ స్థితి ఎవడు నేర్పవలసిన అవసరం లేదు మనకు. సంసారాన్ని, సంసార వైభవాన్ని, సంసార తాపాన్ని ఎడతెగక చింతిస్తూ ఉంటాం అన్నట్టు. తాపం ఉన్నవాడు ఎట్లా తొలగిపోవాలి, సుఖం ఉన్నవాడు సంస్మరణ చేసుకొని అనుభూతి పొందడము. అట్లాగే అన్నిటికంటే గొప్పనైనటువంటి ఆ పరమాత్ముని యొక్క జ్ఞానము నీకు లభించిన తర్వాత, ఆ దేవుని యొక్క దివ్యత్వం ఏంటిదో నీకు తెలిసిన తర్వాత, ఎక్కడ చూసినా దివ్యత్వమే ఉంది కాబట్టి మనకు అది తప్ప ఇంకొక చింత ఉండడానికి వీలు లేదు. ఇది సాంసారిక చింతన ఎట్లుంటుందో, అస్థిరమైన సంసారాన్ని గురించి నిరంతరం చింతిస్తూ ఉంటాం ఎడతెగక. అట్లాగే స్థిరమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వశక్తి సమన్వితమైనటువంటి, స్వరూపమైనటువంటి, విశ్వవ్యాపితమైనటువంటి ఆ పరమాత్మ అనుభవాన్ని అది నీకు కలిగితే అది తప్ప ఇంకొక చింత నీకు ఉండదు. ఇదంతా అనుభవంతో కూడుకున్న ముచ్చట్లు అన్నట్టు. చింతించుడునో అతడు దివ్య స్వరూపుడైన సర్వోత్తముడుగా పరమాత్మనే పొందుచున్నాడు. అతడు దివ్య స్వరూపుడైన, ఎందుకంటున్నాడు నీ స్వరూపం కూడా దివ్యమైందే, నీ ద్వారా గాంచబడుతున్నటువంటి విశ్వమంతా కూడా దివ్యమైంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, దివ్య స్వరూపుడైన. నీ స్వరూపంలో ఉండే దివ్యత్వము కంటే ఎక్కువ సృష్టి లోపల ఏం లేదు. కాబట్టి నీ స్వరూపమే దివ్యం. పుట్టుకకు పూర్వము ఒక ఫారం లోపలన్నది, పుట్టిన పిదప దేహమును శాసిస్తూ ఉన్నది, తర్వాత దేహమును త్యజించిపోతూ ఉన్నది. ఇవన్నీ దివ్యమైనవి కావా? మనిషి మరణం కూడా దివ్యమైనటువంటి, జననం కూడా దివ్యమైనటువంటిదే. జనన మరణాల మధ్య ఉండే జీవిత అనుభవం కూడా దివ్యమైనటువంటిది. ఈ మాటకు వస్తే దివ్యస్వరూపుడైన ఆ దివ్యత్వం ఎక్కడ లేని స్వరూపం లోపలనే ఉన్నదన్నట్టు ఆలోచిస్తే. సర్వోత్తముడు, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి వాడు. ఎందుకంటే అన్నింటికీ మార్పు చేర్పులు ఉన్నాయి. విచ్ఛిన్నమయ్యి మళ్ళీ శక్తిగా మారుతుంది, శక్తి రూపాంతరం ఏంది, మళ్ళీ పదార్థంగా మారుతుంది, ఇటువంటి అన్నీ ఉన్నాయన్నట్టు. కానీ అన్నిటికీ మూలమైనటువంటి పరమాత్మకు ఈ వికారాలు ఏవీ లేవు కాబట్టి సర్వోత్తముడు అయినటువంటి వాడు పరమాత్ముడు. ఆ పరమాత్మనే పొందుచున్నాడు. వీడియో కెమెరా ముంగట ఏ దృశ్యం ఉంటే ఎట్లా అందులోపల ఆ దృశ్యమే పడుతూ ఉంటుందో, అంత్యకాలం లోపల జీవితమంతా అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వ జ్ఞానం చింతన ఎప్పుడైతే ఉంటుంది కదా, ఆ చింతన ఉన్నప్పుడు ఇంకా దేని మీద కూడా
మనసు పోవడానికి వీలుండదన్నట్టు. సుందరుడు, యవ్వనవంతుడు, శూరుడు, వీరుడైనటువంటి వాణ్ణి ఒక రాకుమారుని పొందినటువంటి ఒక మహిళకు, ఒక అమ్మాయికి ఆ రాజ్యం లోపల ఇంకేమైనా అది పొందాలి ఇది పొందాలనే చింతలు ఉంటాయా? ఏది పొందాలని నీవు అనుకుంటున్నా అదంతా నీ భర్త యొక్క ఆధీనం లోపలనే ఉన్నాయి. అతడికి నువ్వు భార్య అయిపోయినావు. కాబట్టి నీవు చింతించవలసింది ఏమీ లేదన్నట్టు. ఏది కావాలంటే అదంతా నీ దగ్గరనే ఉంది, చింతించవలసిన అవసరం లేదు. ఆ రకంగా అన్నిటికంటే ఉత్తమమైనటువంటి వాడు పరమాత్మ. ఏ ఉత్తమాలు ఉన్నాయో ప్రపంచం లోపల, సర్వోత్తముడు అంటే ఏ ఉత్తమోత్తమైనటువంటి ఉన్నాయో ప్రపంచం లోపల, అవి అన్నీ కూడా ఎవని లోపల ఉన్నాయో, ఎవరిని విడిచి ఏ ఉత్తమోత్తమము లేదో వాడే పరమాత్మ. అందుకే వాడు సర్వోత్తముడు. ఆ పరమాత్మని పొందుచున్నాడు. నీ భావం దాని లోపలే దృఢమైపోతుంది, దాన్నే పొంది తీరుతావు. ఒక ఆగర్భ శ్రీమంతుడు ఇంకా తనివి తీరకుండానే చావు వచ్చిందంటే అవసానం లోపల తన సంపదనే చింతిస్తూ ఉంటాడు అన్నట్టు. సంతానవంతుడైనటువంటి వాడు అకాల మరణం సంభవించినప్పుడు చివరి చింత నా సంతానంది ఎట్లా, నా భార్య పిల్లలది ఎట్లా, వాళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాలు ఎట్లా, ఈ చింత లోపలనే దేహత్యాగం జరిగిపోతుంది అన్నట్టు. ఏ చింత దృఢతరంగా తీవ్రతరంగా ఉంటే ఆ చింతననే అవసానం లోపల వెంటాడుతుంది. పరిపూర్ణ జ్ఞాన ప్రాప్తి నొందిన తర్వాత ఎలాంటి చింత ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే చిత్తమంతా దివ్యత్వ దర్శనంతో నిండిన తర్వాత ఇంకా ఆ చిత్తం లోపల ఇంకోటి రావడానికి వీలు లేదు. అటువంటి వాడు పరమాత్మని పొందుతాడని చెప్పేసి ఈ శ్లోకం లోపల మనకు చెప్పబడ్డది. ముఖ్యంగా ఈ శ్లోకం లోపల, ఈ రెండు శ్లోకాల లోపల పరమాత్ముని యొక్క స్వరూప స్వభావం ఏమిటి, అది తెలుసుకున్న వాని చిత్తం ఇంక అక్కడిక్కడ తిరిగే అవసరమే ఉండదు, పొమ్మన్న పోదు. అట్లా ఇంకొక దిక్కు పోతుంది. అటువంటప్పుడు ఆ పరమాత్మ పదమే మనకు సాధ్యమైపోతుంది. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదవేత్తలు దేనిని నాశరహితమైన దానినిగా చెప్పుచున్నారో, రాగరహితులు అగు యత్నశీలురు యద్దాని అందు ప్రవేశించుచున్నారో, దేనిని అభిలషించుచు జనులు బ్రహ్మచర్యమును అనుష్ఠించుచున్నారో అట్టి పదమును గూర్చి నీకు సంక్షేపముగా చెప్పేదను. ఏంటిది ఆ పదము? ముంగట వస్తుంది అన్నట్టు. అదొక పెద్ద పదవి, నువ్వు పొందవలసింది ఏమీ లేదు. ఎక్కడ చిత్తం అనేటువంటిది నిలబడిపోతుందో, చిత్తం ఎక్కడ ఆగిపోతుందో అక్కడ మిగిలేది చైతన్యమే, పరమాత్మ చైతన్యమే. మనసు చలిస్తున్నంతసేపు జీవభావన ఉంటుంది మనిషికి. మనసు యొక్క చలనం తగ్గిపోయిందనుకోండి, మిగిలిందే దైవం. ఇది గాఢ నిద్ర లోపల మనిషికి అర్థమైపోతుంది. కొంచెం అర్థం చేసుకోవాలి. గాఢ నిద్ర చిత్తం ఆగిపోతుంది, అప్పుడు చైతన్యమే మిగిలిపోతుంది నీ లోపల. గాఢ నిద్ర కూడా సాక్షిగా ఉంటుంది, నీ యొక్క స్వరూపం అక్కడ సాక్షిగా ఉంటుంది అన్నట్టు. లేచిన తర్వాత నేను బాగా నిద్రపోయినా అంటే దానికి సాక్షిగా చూసినటువంటిదే ఆత్మ. కాబట్టి ఆటోమేటిక్ ఆ లెవెల్కు మనం వెళ్ళిపోయినామంటే పరమాత్మని పొందడానికి వేరే ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, వేదవేత్తలు దేనిని నాశరహితమైన దానిగా చెప్పుచున్నారు. 24,000 శ్లోకాలతో కూడుకున్న వేదంలో ఉన్న ప్రతి మంత్రం
నాశరహితమైనటువంటి పరమాత్మ యొక్క వర్ణనే ప్రతి మంత్రం లోపల ఉన్నది. అతని వ్యాపకత్వము, అతని పరిపూర్ణత్వం గురించే వేదాలు చెప్తూ ఉంటాయి. చెప్తా ఉన్న రాగరహితులకు యత్నశీలురు. రాగం అంటే ప్రపంచం పైన మనకి ఎలాంటి రాగం ఉందో, అజ్ఞాన కారణంగా నీ లోపల ఉన్నదే పరమాత్మ వస్తువు. ఆ అజ్ఞాన కారణంగా అంతకంటే గొప్పది, ఆ మాట తెలియకపోవడం, అంతకంటే గొప్పవి అన్నీ బయటనున్నాయి కాబట్టి వాటి విషయం లోపల అనురాగాన్ని పెంపొందించుకోవడం, సంసార విషయం లోపల అనురాగం పెంపొందించుకోవడం. అయితే రాగరహితులు, అసలైనటువంటి దివ్యత్వం నీ లోపల ఉన్నది కాబట్టి ఇంకా ప్రపంచం లోపల నువ్వు రాగం చెందడానికి ఇంకొకటి ఏమీ మిగిలేదు. వాళ్ళని రాగరహితులు అంటారు అన్నట్టు. యత్నశీలురు, ఆ రాగరాహిత్యం కొరకు బాగా యత్నం చేసినటువంటి వాళ్ళు జితేంద్రియులు. దాని యందు ప్రవేశించున్నారో అంటే ప్రపంచం లోపల వేదవేత్తలు, రాగరహితులు, ప్రయత్నశీలురు, జితేంద్రియులు ఎందుకున్నారు? వీళ్ళంతా ఎందుకు కొరకున్నారంటే దాని యందు ప్రవేశించున్నారో. వాళ్ళందరూ ప్రవేశించేది ఎక్కడ ప్రవేశించేది లేదు. ఎందుకు ప్రవేశించేది లేదంటే అదొక దేశము, కాలము, పరిస్థితులకు సంబంధించినటువంటిది కాదు. పరమాత్మ వస్తువు దేశకాల పరిస్థితులకు అతీతమైనటువంటిది, నీ స్వరూపమైనటువంటిది ఉన్నది కాబట్టి ప్రవేశించుచున్నారో. దాని ప్రవేశించున్నారో అంటే నీ మనసు నిశ్చలమైనప్పుడు పరమాత్మ ప్రవేశం నీకు జరిగినట్టే లెక్క. దేనిని అభిలషించుచు, ఇంకా ఈ పరమాత్మ ప్రాప్తి కొరకు దేనిని అభిలషించు జనులు బ్రహ్మచర్యం అనుష్ఠించున్నారు. నైష్ఠిక బ్రహ్మచారులు ఎంతోమంది కఠోరమైన సాధనాలు చేస్తూ ఆ పరమపదాన్ని అభిలషించుచు బ్రహ్మచర్యం అనుష్ఠించున్నారో అట్టి పదమును గూర్చి నీకు సంక్షేపంగా చెప్పేదాను. ఆ పదవి ఎక్కడో లేదు, పోయి ఎగబరాకి పట్టుకునేటువంటిది లేదు. నీ మనస్థితికి సంబంధించినటువంటిది ఆ పదవి. కాబట్టి నీ మనసును ఆ పరమాత్మ అనుభవం కొరకు, పరమాత్మ అనుభవం లోపల నీ మనసు ఎప్పుడు ఉంటుంది కొరకు నీ మనసును ఎట్లా నిర్మాణం చేసుకోవాలనో, చిత్తవృత్తి నిరోధమే యోగం అని చెప్పాడు, మనోనాశనమే మోక్షం అని చెప్పేసాడు. ఈ పదవి ఏదైతే మోక్ష పదవి ఉన్నది కదా, అది ఏదో అంది ఎగబరాకి పట్టుకునేది లేదు. అది మనసుకు సంబంధించిన విషయము. మనసు యొక్క ఈ చంచలత్వం ఎప్పుడైతే నిలిచిపోతుందో, మనసు చంచలత్వం నిలిచిపోవడమే పరమాత్మలో నీవు నిలిచిపోవడం. మళ్ళీ ఏమీ లేదు అటువంటిదంతా. ఆ మనసుని ఏ రకంగా మనం వశపరుచుకున్నాలో రేపటి శ్లోకాల లోపల వస్తాయి. మొత్తం మీద 13, 14 చాలా కీలకమైనటువంటి శ్లోకాలు. సాధన మార్గం ఎట్టుంటుంది, మంత్రం ఏంటిది, మంత్రాలన్నిటి యొక్క మూలమంత్రం ఏమిటి, దాన్ని ఏ రకంగా మనం సాధించి పట్టుకోవాలి అనేటువంటి విషయాలు మనసు నిశ్చలమయ్యేటందుకు కొరకు చేయవలసిన ప్రక్రియలు ఏవైతున్నాయి కదా, రేపటి శ్లోకాల లోపల వస్తాయి. ఈరోజు శ్లోకాల లోపల ముఖ్యంగా దేవుని గురించి వెర్రితీగా దొక్కిన వెర్రివాళ్ళలాగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే సంప్రదాయాల మతాలు ఉన్నాయి. సనాతనులు కూడా సనాతనం పేరు చెప్పి కాక వికలమైపోయినారు. దేవుని విషయం వచ్చేవరకే వెర్రితీగా దొక్కిన వెర్రివాళ్ళలాగానే ఉంటారు తప్ప దాని యొక్క అనుభవం నోచుకోవడానికి ఎవరు కూడా సిద్ధం లేరు. ఇక మతవాదులు ఆ దేవుని పేరు చెప్పి ఆ దేవుని తత్వం సరిగ్గా అర్థం కాక మతోన్మాదులుగా తయారవుతున్నారు. మతోన్మాదులు అంటే ఇంకా వాళ్ళు అంతే, ఇక మాకు తెలిసిందే సర్వం, మాకు తెలిసింది మీరు తెలుసుకోండి, మాకు విపరీతంగా మీకేమైనా తెలివి ఉంటే అది మేము ఒప్పం. ఇట్లా పిచ్చి పిచ్చి మతోన్మాదులుగా
విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. భక్తి మార్గం లోపల ఉన్నంత జనుల యొక్క పిచ్చితనము ఇంకా దేంట్లోపల కూడా ఉన్నదో లేదో ప్రపంచం లోపల. అంత పిచ్చితనానికి అలవాలమై ఉన్నదన్నట్టు. దైవ మార్గం అంటే మోక్ష మార్గం అనుకోండి, భక్తి మార్గం అనుకోండి, ఏమన్నా అనుకోండి, కాక వికలమై ఉన్నటువంటి ఈ ప్రపంచం లోపల వాస్తవమైనటువంటి వెలుగు మనకు అక్షర పరబ్రహ్మయోగం లోపల ఇంతవరకు చెప్పిన శ్లోకాల లోపల పరమాత్మని యొక్క స్వరూపం ఏమిటిది, స్వభావం ఏమిటిది, పరమాత్మని యొక్క సర్వ వ్యాపకత్వం ఏంటిది, పరమాత్మని యొక్క పరిపూర్ణత్వం ఏమిటిది, సర్వజ్ఞత్వం ఏమిటిది, సర్వశక్తి సమన్వితత్వం ఏంటిది, ఈ రకంగా పరిపూర్ణ బోధ అనేటువంటిది పరమాత్మ ఇందులోపల చెప్పబడ్డది అన్నట్టు. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.